రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను బీఆర్ఎస్ నాయకులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు గాను మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 193 మరియు 352 కింద కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును మొయినాబాద్ మండల అధ్యక్షుడు మనయ్య ఫిర్యాదు మేరకు నమోదు చేసినట్లుగా మొయినాబాద్ పోలీసులు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కేటీఆర్ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. దీనిపైన బీఆర్ఎస్ వర్గం ఏ విధంగా స్పందిస్తుందనుకోవచ్చు? అసలు కేసు మార్ఫింగ్ కి సంబంధించి కేసు డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని ఫొటోస్, వీడియోస్ ని మార్ఫింగ్ చేసేసి లేనివి ఉన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా కేటీఆర్ కూడా ట్యాగ్ చేసి ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూ బ్లేమ్ చేసే విధంగా, అంటే గవర్నమెంట్ ని, సీఎం రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేసి లేని వీడియోలని ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆ ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేసేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు ఇన్స్టాగ్రామ్, ఎక్స్, అదేవిధంగా యూట్యూబ్లలో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు పైన మొయినాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు ఈ వీడియోని సర్క్యులేట్ చేశారు, వారికి సంబంధించిన కొన్ని లింకులను కూడా ఎవిడెన్స్ గా మనయ్య పోలీసులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వాటికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఎవరు క్రియేట్ చేశారు, ఎక్కడ క్రియేట్ చేశారు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో మొయినాబాద్ పోలీసులు ఉన్నారు. ఇందులో కేటీఆర్ ఆదేశాల మేరకే ఇటు బీఆర్ఎస్లో పనిచేసే యాక్టివ్ సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమంది కావాలని దురుద్దేశంతో ఇలాంటి ఫోటోలని మార్ఫింగ్ చేసి సీఎం ని బదలాం చేయాలని చెప్పేసి కూడా కొన్ని వీడియోలను క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ షేర్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ప్రస్తుతం కేటీఆర్ పై కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలన్నిటిని కూడా సేకరిస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.